Students, today's session we are going to calculate normality problems in stoichiometry. సో ఈ నార్మాలిటీ ప్రాబ్లమ్స్ అనేవి స్టాయిక్యోమెట్రీలో వస్తే మనకి సెకండ్ ఇయర్లో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి కూడా వస్తాయి. సొల్యూషన్స్ చాప్టర్లో కూడా నార్మాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ సొల్యూషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. అవి ఎంసెట్, నీట్, జేఈకి యూజ్ అవుతాయి. ఇవి స్టాయిక్యోమెట్రీలో నార్మాలిటీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ స్టూడెంట్స్. దాంట్లో ప్రాబ్లమ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 250 ml ఆఫ్ 0.1 నార్మాలిటీ Na2CO3 సొల్యూషన్ 150 ml ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. వాటర్ యాడ్ చేశారు. సో 50 ml ఆఫ్ Na2CO3 సొల్యూషన్కి 150 ml ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. దెన్ క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ ఆఫ్ ది రిజల్టింగ్ సొల్యూషన్. సో ఇక్కడ వాటర్ని యాడ్ చేసినప్పుడు మనకి డైల్యూషన్లో అప్లై చేస్తాం. డైల్యూషన్లో ఏం స్టూడెంట్స్? డైల్యూషన్లో, నార్మాలిటీలో డైల్యూషన్లో N1V1 ఈజ్ ఈక్వల్ N2V2. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. N1 అంటే ఇనీషియల్ మొలారిటీ, N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. N1 అంటే ఇనీషియల్ నార్మాలిటీ అంటాం. ఇనీషియల్ నార్మాలిటీ పెద్ద ఇనీషియల్ నార్మాలిటీ. అలానే V1 ఇనీషియల్ వాల్యూమ్. N2 ఫైనల్ నార్మాలిటీ. V2 ఫైనల్ వాల్యూమ్. ఇవి స్టూడెంట్స్ డైల్యూషన్లలో ఉన్న. N1 అంటే బిఫోర్ డైల్యూషన్ వాడతాం, ఈ బిఫోర్ డైల్యూషన్, ఆఫ్టర్ డైల్యూషన్ అనమాట. సో మనకి ఏమేమి ఇచ్చాడో చూసుకోండి. N1 మిల్లీలీటర్స్లో ఉంటే వాల్యూమ్ V1 ఇచ్చాడు. సో 50 ml, V1 50 ml ఇచ్చాడు స్టూడెంట్స్. అలాగే నార్మాలిటీ N1 0.51 నార్మాలిటీ ఇచ్చాడు. సో చూడండి ఇంకా. సో V2 క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ. సో ఇక్కడ V2 ఒకటే మారింది స్టూడెంట్స్. సో లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ 150 ml వాటర్ యాడ్ చేశారు. సో ఫైనల్ వాల్యూమ్ అనమాట. ఫైనల్ వాల్యూమ్ అంటే 50 + 150, 50 + 150 రెండు యాడ్ చేయాలి. సో 200 ml అన్నమాట. 200 ml. ఇదే ఈ పాయింట్, మెయిన్ పాయింట్ V2. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నార్మాలిటీ N2 ఫైండ్ అవుట్ చేయాలి. N2 క్యాలిక్యులేట్ చేయాలి. సో N2 క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ ఆఫ్ ద రిజల్టింగ్ సొల్యూషన్. N2 క్యాలిక్యులేట్ చేయాలని ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? N2 ఈజ్ ఈక్వల్ N1V1 బై V2. సో సబ్స్టిట్యూట్ చేయండి. N1 0.1 ఇంటూ V1 50 బై V2 200. సో ఎంత స్టూడెంట్స్? 51 జార్ 54 జార్. సో దీన్ని నేను 1/10 ఇంటూ 10/4 రాస్తున్నా. 1/40నేగా. సో 1/40 అంటే 1/40 అంటే ఎంత వస్తుంది స్టూడెంట్స్? 0.025 వస్తుంది. 0.025. సో చూడండి, 40 డివైజరు 1 పోదు, 0 పెట్టుకున్నా 0.045 జార్. 40 చూడండి, 42 జార్ 80. సో ఎంత? 20 వస్తుంది. 0 పెట్టుకున్న 45 జార్ 0.025. 45 are 200. Yes students, so మనం నార్మాలిటీ
నార్మాలిటీ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 0.025 నార్మాలిటీ. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఒకటే అనమాట. సో వాల్యూమ్ అనేది ఫైనల్ వాల్యూమ్ అనేది, సో ఇనీషియల్ వాల్యూమ్ ఇక్కడ వాటర్ యాడ్ చేశాడు కాబట్టి 50 + 150 200 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసినప్పుడు సో మొత్తం టోటల్ వాల్యూమ్ అనేది ఫైనల్ వాల్యూమ్ అయింది. ఫైనల్ వాల్యూమ్ ఇది ఒకటే మారింది. ఇది స్టూడెంట్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సెకండ్ ప్రాబ్లం. Second one, calculate the volume of 0.1 normality sulfuric acid required to neutralize 200 ml of 0.2 normality. అంటే ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్, సో అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో న్యూట్రలైజ్ 200 ml of 0.2 నార్మాలిటీ. సో ఇక్కడ మనకి న్యూట్రలైజేషన్ అయినప్పుడు న్యూట్రలైజ్ 200 ml of 0.2 నార్మాలిటీ NaOH రాసుకోండి. బేస్ calculate the volume of 0.1 normality sulfuric acid required to neutralize 200 ml of 0.2 normality NaOH. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏ ఫార్ములా యూజ్ చేస్తాం స్టూడెంట్స్? ఇక్కడ మనం న్యూట్రలైజేషన్ యాసిడ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు మనకి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ NaOH సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు న్యూట్రలైజ్ అయ్యింది. రియాక్షన్ Na2SO4 ప్లస్ H2. సో బ్యాలెన్సింగ్కి 2 పెడతాం ఇక్కడ. సో 1 mole ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 2 moles ఆఫ్ NaOH రియాక్ట్ అయింది. సో ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు దీని యొక్క వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్. సో అట్ న్యూట్రలైజేషన్ దగ్గర ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? అట్ న్యూట్రలైజేషన్, సో యాసిడ్ బేస్ ఇచ్చినప్పుడు సో NaVa లేదంటే VaNa, NaVa ఈజ్ ఈక్వల్ NbVb అనమాట. కావాలంటే చూసుకోండి, ఇక్కడ మనం ఒకవైపు సల్ఫ్యూరిక్ యాసిడ్ రాస్తున్నాం, ఇంకోవైపు NaOH రాస్తున్నాం. సో నార్మాలిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత ఇచ్చారు స్టూడెంట్స్? 0.1. ఏ అంటే యాసిడ్ అనమాట, సల్ఫ్యూరిక్ యాసిడే నార్మాలిటీ. ఇటు సైడ్ ఏమి ఉన్నాయి మొత్తం యాసిడ్. సో VA కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక్కోవాలి. అలానే రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ VB బేస్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ బేస్ ఎంత? 200. వాల్యూమ్ ఆఫ్ బేస్ 200 ml ఇచ్చాడు. సో NB నార్మాలిటీ ఆఫ్ బేస్ ఎంత స్టూడెంట్స్? 0.2. సో దీని నుంచి మనం VA కనుక్కోవాలి. VA ఎలా రాస్తాం స్టూడెంట్స్? VA ఈజ్ ఈక్వల్ NbVb/Na. ఇది కావాలి, VA కావాలి కాబట్టి ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తున్న వాల్యూస్. NB ఎంత స్టూడెంట్స్? 0.2. VB ఎంత? 200 by Na. Na ఎంత స్టూడెంట్? 0.1. ఇది 0.1 2 times పోయింది, 400 milliliters. సో వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత? సల్ఫ్యూరిక్ యాసిడ్ రిక్వైర్ అయింది స్టూడెంట్స్? వాల్యూమ్ ఆఫ్ H2SO4 required. How much? Volume of sulfuric acid required. Volume of H2SO4. Volume of H2SO4 required 400 ml. సో న్యూట్రలైజేషన్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. న్యూట్రలైజేషన్ యాసిడ్ బేస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాబ్లం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ప్రాబ్లం. Calculate the normality of
sulfuric acid solution. If 50 ml of it completely neutralizes 250 ml of 0.1 normality barium hydroxide solution. సో ఇందాక NaOH H2SO4 ఇక్కడ ఈసారి H2SO4 రియాక్ట్స్ విత్ బేరియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మనం నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేయాలి స్టూడెంట్స్. సో సేమ్ ఫార్ములా అనమాట. ఎట్ న్యూట్రలైజేషన్ NaVA is equal to NbVb. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సల్ఫ్యూరిక్ యాసిడ్కి. సో ఇందాక రాసుకున్నట్టు H2SO4 బేరియం హైడ్రాక్సైడ్. సో ఇచ్చిన డేటా రాసుకోండి. నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. నార్మాలిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత ఇచ్చారు స్టూడెంట్స్? 50. సో NB నార్మాలిటీ ఆఫ్ బేస్ ఎంత ఇచ్చారు? బేస్ 0.1 నార్మాలిటీ. సో అలానే వాల్యూమ్ VP, వాల్యూమ్ ఆఫ్ బేస్ అంతా 250. సో ఇక్కడ మనం Na క్యాలిక్యులేట్ చేయాలంటే NbVb/Va. సో NB ఎంత స్టూడెంట్స్? ఇక్కడ 0.1 ఇంటూ VB 250 డివైడెడ్ బై VA 50. 51 jar 55 jar 55 jar. సో Na ఎంత స్టూడెంట్స్? 0.5 నార్మల్. ఇవి స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ప్రాబ్లం ఈజీనే. నెక్స్ట్ ప్రాబ్లం fourth problem students. Calculate the normality of oxalic acid solutions. Oxalic acid solutions containing 6.3 gram of oxalic acid formula ఇచ్చాడు in 500 ml of solution. నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి వెయిట్ ఇచ్చాడు. వెయిట్ 6.3 grams ఇచ్చాడు. అలానే వాల్యూమ్ ఇచ్చాడు. ఫార్ములా ఏ ఫార్ములా యూజ్ చేస్తాం స్టూడెంట్స్? మనం నార్మాలిటీ ఫార్ములా యూజ్ చేస్తాం. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్, సో వెయిట్ ఇచ్చాడు కాబట్టి వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అనేది రాయాలి నార్మాలిటీలో ఇంటూ, సో మిల్లీలీటర్స్లో ఉంది కాబట్టి 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం స్టూడెంట్స్. ఇక్కడ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఎంత ఇచ్చాడు? 6.3 grams. 6.3 grams. వాల్యూమ్ 500 ml. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు స్టూడెంట్స్? 500 milliliters ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తున్నా గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. సో చేస్తే 63 వస్తుంది అనమాట. సో ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా అయితే COOH డాట్ 2H2. దీన్ని H2C2O4 డాట్ 2H2. దీన్ని ఆక్సాలిక్ యాసిడ్ అంటాం. మాలిక్యులర్ వెయిట్ కట్టేటప్పుడు మొత్తం చేయాలన్నమాట. సో మాలిక్యులర్ వెయిట్ ఎంత స్టూడెంట్స్? ఇక్కడ 126 వస్తుంది. 2 + 24 + 64 + 2 × 18 మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే 126. సో వాటర్ మాలిక్యూల్లో కూడా కన్సిడర్ చేయాలి. మొత్తం చేస్తేనే 126 వస్తుంది. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా వస్తుంది స్టూడెంట్స్? మాలిక్యులర్ వెయిట్ బై యాసిడ్ కాబట్టి బెసిసిటీ ఎంత స్టూడెంట్స్? ఓన్లీ సో వాటర్లో ఉన్న హైడ్రోజన్ అయాన్స్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. బెసిసిటీ అంటే 2. యాసిడ్ కాబట్టి బెసిసిటీ 2. మాలిక్యులర్ వెయిట్ బై 2. 126/2 63. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఎంత స్టూడెంట్స్? 6.3 బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత వచ్చింది? 63 ఇంటూ 1000 బై వాల్యూమ్ 500 వన్స్, లేదంటే 0 క్యాన్సిల్. 51 jar 52 jar. ఇది 63 6.3లో 1.1 అనమాట. సో నార్మాలిటీ
0.2. ఎంత స్టూడెంట్స్ నార్మాలిటీ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఎంత స్టూడెంట్స్ 0.2. ఇక్కడ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ మాత్రం కనుక్కోవాలి. మాలిక్యులర్ వెయిట్ బై 2 లేదంటే ఫార్ములా వెయిట్ బై 2 అంటే మనం సో హైడ్రోజన్ అయాన్స్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అయాన్స్ మాత్రమే తీసుకోవాలి 2, ఇక్కడే తీసుకోకూడదు, వాటర్లో కన్సిడర్ చేయకూడదు. 63 వస్తుంది. ఇది ఒకటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ కట్టడం వస్తే ఈజీనెస్ అని. నెక్స్ట్ ప్రాబ్లం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్, ఫిఫ్త్ ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ Na2CO3. మాస్ అంటే మాస్ అన్న వెయిట్ అన్న ఒకటే, వెయిట్ కనుక్కోవాలి. Na2CO3 రిక్వైర్డ్ టు ప్రిపేర్ 250 ml ఆఫ్ 0.5 నార్మాలిటీ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ మనం వెయిట్ కనుక్కోవాలి నార్మాలిటీలో. సో ఏ ఫార్ములా యూజ్ చేస్తాం స్టూడెంట్స్? సో మిల్లీ లీటర్స్లో ఉంది కాబట్టి సో ఇందాకైతే ఏ ఫార్ములా అయితే రాసామో అదే ఫార్ములా. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. వెయిట్ అన్న మాస్ అన్న ఒకటే, వెయిట్ కనుక్కోవాలి. ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. సో మనం వెయిట్ కనుక్కోవాలి స్టూడెంట్స్. వెయిట్ లేదంటే ఎక్స్ అనుకున్నా అనుకోవచ్చు. n ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ బై 1000. ఇది కనుక్కోవాలి కాబట్టి ఇది ఇటు రైట్ సైడ్ పెట్టాను. సో ఇది క్రాస్ మల్టిప్లై చేసి డివిజన్ చేశాను బై 1000. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సో నార్మాలిటీ ఎంత ఇచ్చాడు స్టూడెంట్స్? ఇక్కడ నార్మాలిటీ ఎంత ఇచ్చాడు? 0.5. నార్మాలిటీ 0.5 ఇచ్చాడు. ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ Na2CO3 53 వస్తుంది. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ Na2CO3. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ బై 2. ఎందుకంటే టోటల్ ఛార్జ్ ఆఫ్ ది క్యాటయాన్ ఆర్ యానయాన్. సో మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? 106 వస్తుంది. 106 బై 2 53. ఈ 53ని ఇక్కడ రాసుకోవాలి. 53 ఇంటూ సో Na2CO3 సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అనమాట. మాలిక్యులర్ వెయిట్ కట్టాలంటే ఇక్కడ కట్టుకోవచ్చు. Na2CO3 కదా, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3 చూడండి. 2 into 23 plus 12 plus 63 is 48. So 46 plus 12 plus 48. 23 2 is 46. మొత్తం యాడ్ చేస్తే 106 వస్తుంది. మాలిక్యులర్ వెయిట్స్ బాగా రావాలి. 53 వాల్యూమ్ 250. వాల్యూమ్ 250 ఇచ్చాడు బై 1000. చూడండి సింప్లిఫికేషన్. 0 క్యాన్సిల్. 25 ones 25 fours are 25 fours are 25 fours are. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని 5/10 రాసుకున్నాను. ఇంటూ 53 డివైడెడ్ బై 4. సో 0.5ని 5/10 రాసుకున్నాను. చూడండి ఇక్కడ 5/40 రాసుకుంటున్నాను. 5/40 ఇంటూ 53. 5 1 జారు 5 8 జారు 53/8. 53/8 సింప్లిఫికేషన్ చేయండి, డివిజన్ చేయండి. ఎంత వస్తుంది చూడండి. 8తో డివిజన్ చేయాలి. 8ని 62తో. సో చూడండి 8 6 జార్ 48, 8 8 జార్ 8 7 జార్ 53 కదా డివైజర్. 53తో డివిజన్ చేయాలి. 62 వేసాను. 53 8 6 జార్ 48. 13లో 8 పోతే 5. దగ్గర 5. ఇక్కడ 4 ఉంటుంది. 0 పెట్టుకున్నాను, పాయింట్ పెట్టుకున్నాను. 8 6 జార్ 48. సో 2 ఉంటుంది. 0 పెట్టుకున్నా. 8 2 జార్
6.62. సో వెయిట్ ఎంత స్టూడెంట్స్? 6.62 grams. అవర్ ఆన్సర్ 6.62. వెయిట్ అనమాట, వెయిట్ కనుక్కోవటం. సో నార్మాలిటీలో వెయిట్ అనమాట. వెయిట్కి ఫార్ములా రాశాను, సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 5/40 × 53. దీని కంటిన్యూషన్ ఇక్కడ ఉంది, 53/8. 53/8 అనమాట. డివిజన్ చేశాను, ఇక్కడ ఉంది డివిజన్. 6.62 grams. ఇవి నార్మాలిటీలో, స్టాయికియోమెట్రీలో ఉన్న నార్మాలిటీ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.